వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి జూనియర్ ఇంటర్కి ఈ సంవత్సరం నుంచి న్యూ సిలబస్ ఎన్సీఆర్టీ సిలబస్ ఇంట్రడ్యూస్ చేశారండి. దాంట్లో భాగంగా మనకి ఈ 1 మంత్ మన బ్రిడ్జ్ కోర్స్ కింద ఆ చాప్టర్లకు సంబంధించి బేసిక్స్ మనం చెప్పుకుంటున్నామండి. మనకి ఫస్ట్ లెసన్ వచ్చి మనకి సెట్స్ మీద మనం ఒక వీడియో, అలాగే రిలేషన్స్ సెకండ్ లెసన్ వచ్చి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండి, దాని మీద ఒక వీడియో చేసామండి. ఇది ఇప్పుడు మనం మామూలుగా అయితే ఫస్ట్ వీడియోలో సెట్స్ గురించి నేర్చుకున్నామండి. మామూలుగా అయితే సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి ఆబ్జెక్ట్స్ అంటే మనకి ఇన్ ఏ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ దిస్ యూనివర్స్ వెదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటామండి. అలాగే వెల్ డిఫైన్డ్ అంటే మనకి క్లాస్లో ఉన్న 10 మంది స్టూడెంట్స్ యొక్క వెయిట్ని మెజర్ చేయగలుగుతామండి. అలాగే అదే 10 మంది స్టూడెంట్స్ యొక్క ఐక్యూని మెజర్ చేయలేము కాబట్టి దీన్ని ఏమో నాట్ వెల్ డిఫైన్డ్ అంటారండి. అలాగే అంటే మనకి సెట్ అంటే ఏంటంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. అదే మనకి అలాగే సెట్ని క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తారు. అంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అలా డినోట్ చేస్తారండి. అలాగే ఈ ఆబ్జెక్ట్స్ని ఏమంటారంటే ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ అంటారు. ఈ వీటిని మనం సెట్ రూపంలో రాస్తే ఏఈ ఐఓయు వొవెల్స్ని రాస్తే ఇలాగా మనం బ్రాకెట్లో రాస్తే దీన్ని సెట్ అంటారండి. అంటే సెపరేటెడ్ బై కామాస్తో రాసి ఫ్లవర్ బ్రాకెట్స్తో ఇన్క్లోజ్ చేస్తే దీన్ని ఏమంటారంటే సెట్ అంటారండి. అంటే వీటినేమో మెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ అంటాం. దీనేమో సెట్నేమో క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తామండి. మామూలుగా అయితే రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో రాస్టర్ ఫామ్ అండి, రాస్టర్ ఫాము. ఇంకొకటేమో సెట్ బిల్డర్ ఫామ్ అండి. రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్లో అండి. అంటే రాస్టర్ ఫామ్ అంటే పై ఫామే అండి. అంటే లిస్టెడ్ ఎలిమెంట్స్ని మనం సెపరేటెడ్ బై కామర్స్ ఇంక్లోజ్డ్ విత్ ఫ్లవర్ బ్రాకెట్స్తో ఇంక్లోజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే రాస్టర్ ఫామ్ అంటాం. అలాగే సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనకి ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద కామన్ ప్రాపర్టీ, అంటే ఒక కామన్ ప్రాపర్టీని కలిగి ఉంటే వాటిని ఏమంటారంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటామండి. అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10 అండి. లెస్ దెన్ 10 అయితే లెస్ దెన్ 10 అంటే కామన్ ప్రాపర్టీ ఉంటే దాన్ని ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటామండి. అంటే టైప్స్ ఆఫ్ సెట్స్లో మనం నేర్చుకున్నాం ఎంప్టీ సెట్ అండి, ఎంప్టీ సెట్, నాన్ ఎంప్టీ సెట్, అలాగే ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్ అండి. ఇన్ఫైనైట్ సెట్ అంటే ఎంప్టీ సెట్ అంటే సెట్ హ్యాజ్ నో ఎలిమెంట్స్ అయితే వాటి ఏమంటామంటే ఎంప్టీ సెట్ అంటామండి. సెట్లో ఎలిమెంట్స్ ఏమి లేకపోతే దాన్ని ఏమంటామంటే ఎంప్టీ సెట్ అంటాం. మామూలుగా రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఎంప్టీ అని రాస్తాం. ఆర్ ఇలా ఫ్లవర్ బ్రాకెట్ వదిలేస్తే దీన్ని ఎంప్టీ సెట్ అంటారు. నాన్ ఎంప్టీ సెట్ అంటే అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉంటే దాన్ని నాన్ ఎంప్టీ సెట్ అంటారు. అలాగే ఫైనైట్ సెట్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఫైనైట్ సెట్ అంటారండి. అలాగే ఇన్ఫైనైట్ సెట్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఇన్ఫైనైట్ సెట్ అంటారు. అంటే మనకి ఫైనైట్ సెట్ అంటే ఇది ఏఈఐఓ వొవెల్స్ ఫైనైట్ సెట్ అవుతుంది. అలాగే ఇన్ఫైనైట్ సెట్ అంటే న్యాచురల్ నెంబర్స్, ఇంటిజర్స్ అన్నీ మనకి ఏమవుతాయంటే ఇన్ఫైనైట్ సెట్ అవుతాయండి. అలాగే మనకి కార్డినాలిటీ ఆఫ్ ఏ గురించి కూడా చెప్పుకున్నామండి. ఎన్ ఆఫ్ ఏ అంటే సెట్ ఏలో ఉన్న డిస్టింక్ట్ ఎలిమెంట్స్ని మనం కార్డినాలిటీ ఆఫ్ ఏ లేకపోతే ఆర్డర్ ఆఫ్ ఏ అంటామండి. లేకపోతే అంటే ఏలో ఉన్న డిస్టింక్ట్ ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేస్తే ఏఈఐఓఈలో డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందండి. అలాగే మనకి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే మనకి ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే మనకి దీన్ని ఏమంటామంటే ఈక్వివాలెంట్ సెట్ అంటామండి.
వ్యాలెంట్ సెట్. అలాగే మనకి తర్వాత సబ్సెట్ గురించి నేర్చుకున్నామండి. అంటే మనకి ఏబి అనే 2 సెట్స్ ఉంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటామండి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్రజెంట్ ఇన్ బి అయితే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉంటాయి. దాన్ని ఏమంటామండి? ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటామండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి. అలాగే ప్రాపర్ సబ్సెట్ అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలి. అలాగే ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే దాన్ని ఏమంటామంటే ప్రాపర్ సబ్సెట్ అంటామండి. దీన్ని రాసేటప్పుడు ఏం రాస్తామంటే ఇలా రాస్తామండి, ప్రాపర్ సబ్సెట్ అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలి. ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. అలాగే పవర్ సెట్ అండి. అంటే మనకి ఏ అనే సెట్ ఉంటే 1 2 3 అని ఏ అనే సెట్ ఉంటే మనకి సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ అండి. సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఈ సెట్కున్న సబ్సెట్స్ అన్నీ రాస్తే దాన్ని పవర్ సెట్ ఆఫ్ ఏ అంటామండి. అంటే పి ఆఫ్ ఏ అంటాం. పి ఆఫ్ ఏ అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ మనకి ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే 2 power 3 అవుతుందండి. అంటే 8 సబ్సెట్స్ వస్తాయి. అంటే మనం ఒక ఎలిమెంట్ని ఒక సెట్ కింద రాస్తే 3 వస్తాయండి. అలాగే 2 ఎలిమెంట్స్ని తీసుకుని ఒక సెట్ కింద రాస్తే 1 2 వస్తుంది, 1 3 వస్తుంది, 2 3 వస్తుందండి. అలాగే మనకి 1 2 3 కూడా ఒక సెట్ అవుతుందండి. ఎంటీ సెట్ కూడా సబ్సెట్ అవుతుంది. మొత్తం 8 సెట్స్ వస్తాయండి. ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఏ అంటాము. అంటే మనకి 2 సెట్స్ ఈక్వల్ సెట్స్ అని చెప్పాలంటే మనకి మామూలుగా అయితే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటామంటే ఈక్వల్ సెట్స్ అంటామండి. ఏబిసి అయితే మనకి బిలో కూడా ఎలిమెంట్స్ ఏమి ఉండాలంటే సిఏబి అయితే వాటిని ఏమంటామంటే ఈక్వల్ సెట్స్ అంటామండి. ఇది మనకి ఏ సబ్సెట్. అలాగే మనకి కొన్ని నేర్చుకున్నామండి డెఫినేషన్స్. ఏంటంటే మనకి యూనివర్సల్ సెట్ అంటే యూనివర్సల్ సెట్ని మనం న్యూతో డినోట్ చేస్తాం. ఈ యూనివర్సల్ సెట్ అంటే బిగ్ సెట్ అండి. అంటే మామూలుగా అయితే సెట్ అండర్ కన్సిడరేషను మనకి సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఫిక్స్డ్ సెట్కి సబ్సెట్ అయితే దాన్ని ఏమంటామంటే యూనివర్సల్ సెట్ అంటామండి. యూనివర్సల్ సెట్ని న్యూతో డినోట్ చేస్తాం. అలాగే డిజైన్ సెట్స్ అంటే ఏవైనా 2 సెట్స్ ఉంటే రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏం లేకపోతే దాన్ని ఏమంటామంటే డిజాయింట్ సెట్స్ అంటాం. డిజాయింట్ సెట్స్ అండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే ఎంటీ సెట్ అయితే దాన్ని ఏమంటామంటే డిజాయింట్ సెట్స్ అంటాం. అలాగే వెన్ డయాగ్రామ్స్ అండి. అంటే వెన్ డయాగ్రామ్స్ మనకి రెక్టాంగులర్లో షేప్లో మనకి దీన్ని యూనివర్సల్ సెట్ న్యాచురల్ నెంబర్ తీసుకుంటే మనకి ఇలాగా డయాగ్రామ్ రూపంలో ఇలా సర్కిల్స్లో చూసిస్తే వీటిని ఏమంటారంటే వెన్ డయాగ్రామ్స్ అంటారు. వెన్ డయాగ్రామ్స్ ఆర్ కన్వీనియంట్ టు షో దట్ ఆపరేషన్ ఆన్ సెట్స్ అండి. ఆపరేషన్ ఆన్ సెట్స్ అంటే మనకి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అండి. ఏ యూనియన్ బి అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండి. ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండి. ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అయితే దాన్ని డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటారు. అలాగే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అండి. మనకి ఏదైనా యూనివర్సల్ సెట్ న్యూ అనే యూనివర్సల్ సెట్ ఇస్తే ఏ సబ్సెట్ ఆఫ్ న్యూ అయితే మన కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటాయంటే ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యూ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అయితే దాన్ని ఏమంటామంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటామండి. సెకండ్ లెసన్ కింద మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఇచ్చాడండి. అంటే మనం మామూలుగా అయితే సెట్స్ గురించి నేర్చుకున్నామండి. ఇప్పుడు రిలేషన్స్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందామండి. అంటే మనం ఆల్రెడీ ముందు జరిగిన వీడియోలోదే మనం రివైజ్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు రిలేషన్ అంటే ముందు ఆర్డర్ పేర్ అండి. సెట్ ఆఫ్ పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ లిస్టెడ్ ఇన్ ఆర్డర్ విత్ బ్రాకెట్స్ అయితే దాన్ని ఏమంటామంటే ఆర్డర్ పేర్ అంటామండి. ఇక్కడ
ఆర్డర్ పేరుని మనం మామూలుగా అయితే ఏ కామా బి ఈ రియల్ నెంబర్స్ ఏ కామా బి అనే రియల్ నెంబర్స్ని మనం ఆర్డర్లో అమరిస్తే విత్ బ్రాకెట్స్తో అమరిస్తే దీన్ని ఏమంటామంటే ఆర్డర్ పేర్ అంటామండి. పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ లిస్టెడ్ ఆర్డర్ ఇన్ బ్రాకెట్స్ విత్ అంటే ఏమంటామంటే ఆర్డర్ పేర్ అంటామండి. అలాగే మనకి ఆర్డర్ పేరు ఇక్కడ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు బీ కామా, కొంతమంది బీ కామా ఏ రాస్తే ఏమవుతుందంటే నాట్ ఈక్వల్ టు అవుతుందండి. అలా కాకుండా ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు సి కామా డి అయితే మనకి దీన్ని ఫస్ట్ కాంపోనెంట్ అంటారు, దీన్నేమో సెకండ్ కాంపోనెంట్ అంటారండి. అంటే కరస్పాండింగ్ కాంపోనెంట్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సి, బి ఈజ్ ఈక్వల్ టు డి. ఇలాగా ఇది అంటే మనకి 2 డైమెన్షన్ జామెట్రీలో ఎక్స్ కోఆర్డినేట్ అంటారు, ఇక్కడేమో ఏమంటారంటే ఫస్ట్ కాంపోనెంట్ సెకండ్ కాంపోనెంట్ అంటారండి. అంటే కరస్పాండింగ్ కాంపోనెంట్స్ ఏం చేయాలంటే ఈక్వల్ చేయాలండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సి, బి ఈజ్ ఈక్వల్ టు డి అండి. అలాగే మనకి కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్ అండి. కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్ అంటే మనకి రెండు ఏ కామా బి అని 2 సెట్స్ ఇస్తే మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అయితే దాన్ని కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్ ఏ అండ్ బి అంటామండి. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ క్రాస్ బి అని డినోట్ చేస్తాం. అంటే ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అండి. అంటే స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఫస్ట్ సెట్లో ఉండాలి, అలాగే స్మాల్ బి బిలాంగ్స్ టు సెకండ్ సెట్లో ఉంటాయి. అంటే ఏ క్రాస్ బి అండి కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్. అంటే 2 సెట్స్ ఏ అండ్ బి అని తీసుకుంటే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అండి. అంటే స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అయితే దాన్ని ఏమంటామంటే కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్ అండి. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ క్రాస్ బి అని డినోట్ చేస్తాం. అలాగే మనకి రిలేషన్ అండి. అంటే ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు మనం మామూలుగా అయితే ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 2 3 ఇలాగా బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి తీసుకుంటే మనం మామూలుగా అయితే కార్టీషియన్ ప్రోడక్ట్ రాస్తే ఏ క్రాస్ బి రాయాలండి. అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ దీంట్లో తీసుకోవాలి, సెకండ్ ఎలిమెంట్ దీంట్లో తీసుకోవాలి, ఆర్డర్ పేర్ కింద రాయాలి. అంటే 1 కామా ఏ, అలాగే 1 కామా బి, 1 కామా సి, అలాగే ఆర్డర్ పేరు ఇలా రాయాలండి. ఇక్కడ మనకి ఇది ఒక ఎలిమెంట్ కింద తీసుకోవాలి. మామూలుగా అయితే మన ఎలిమెంట్స్ అంటే సెట్లో ఎలా రాస్తామంటే 1 2 3 అలా రాస్తామండి. ఇక్కడ ఆర్డర్ పేరు ఒక ఎలిమెంట్గా తీసుకోవాలి. అలాగే మనకి ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే బి క్రాస్ ఏ అండి. అలా మనం ఏ క్రాస్ ఏ రాయొచ్చు, అలాగే బి క్రాస్ బి రాయొచ్చు అండి. ఇది మనకి అంటే రిలేషన్ అంటే మనం ఒకసారి చూద్దామండి. రిలేషను ఇది ఇంపార్టెంట్ అండి. ఇది రిలేషను ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ అయితే, ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ అయితే దెన్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అండి. అంటే మనకి ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ అయితే దెన్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి, దెన్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని రాస్తామండి. ఈ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అండి. రిలేషన్ డెఫినేషన్ అండి ఇది. ఏ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే డొమైన్ అంటాం. ఏ ఈజ్ కాల్డ్ డొమైన్, బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ అంటామండి. అంటే ముందు ఆల్రెడీ చెప్పుకున్నామండి, ఒకసారి రివైజ్ చేస్తున్నాం. అంటే రిలేషన్ అంటే ఏంటి, ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ అయితే దెన్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ మనం ఒక రిలేషన్ అన్నాం. మామూలుగా అయితే ఏ క్రాస్ బి రాసాం కదండి. అంటే ఆర్ అనేది రిలేషను 1 కామా ఏ, 1 కామా బి ఏమవుతుందంటే దీనికి సబ్సెట్ అవుతుందండి. ఇది ఒక రిలేషన్ అండి. ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అండి. ఇక్కడ మనకి ఏ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే డొమైన్, బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ అంటాం. మామూలుగా అయితే ఇక్కడ 1 2 3 రాస్తే బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి రాస్తే మనకి రిలేషను ఇక్కడ 1 కామా ఏ, 1 కామా సి, 2 కామా బి రాస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్స్ని మనం దీన్ని డొమైన్ అంటామండి. డొమైన్ అంటే ఏ డొమైన్లో ఎలిమెంట్స్ ఏం రాస్తామంటే 1 2 రాస్తామండి. 1 2 అలాగే కోడొమైన్లో ఎలిమెంట్స్ అంటే మనకి ఇక్కడ ఏబిసి రాస్తాం.
అంటే మనకి ఇది రిలేషన్ అండి, కార్టీసియన్ ప్రోడక్ట్. అలాగే మనకి టైప్స్ ఆఫ్ రిలేషన్స్లో మనకి ఇన్వర్స్ రిలేషను, అలాగే ఎంటీ రిలేషను, యూనివర్సల్ రిలేషను, ఐడెంటిటీ రిలేషన్ ఉన్నాయండి. అలాగే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి మనకి రిఫ్లెక్సివ్ రిలేషన్ అండి. రిఫ్లెక్సివ్ రిలేషను ఏ ఈజ్ సెట్ అయితే మనకి ఆర్ ఈజ్ రిలేషన్ ఆన్ సెట్ ఏ అయితే మనకి ఎప్పుడు రిఫ్లెక్షన్ రిలేషన్ అంటామంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఈజ్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే వాటిని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటామండి. అంటే మనకి ఏ ఈజ్ సెట్ అయితే ఏ రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి రిఫ్లెక్సివ్. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే దాన్ని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ అంటామండి. అంటే మనం మామూలుగా అయితే ఒక సెట్ ఇస్తే మనకి అంటే ఇక్కడ ఆర్ అనే రిలేషను ఇక్కడ స్మాల్ ఏ కామా స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏమవుతుందంటే ఆర్ అవుతుందండి. ఇక్కడ ఆర్ అవుతుందండి. ఒక ఇది అంటే ఏ బిలాంగ్స్ టు దేంట్లో ఉండాలంటే క్యాపిటల్ ఏ అండి. ఇక్కడ మనకి రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అవ్వాలి. రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అంటే దీంట్లో ఉన్న ఒక రిలేషన్ రాస్తే అది ఎలా ఉండాలంటే 1,1 మనకి 2,2 3,3 అయితే ఏమవుతుందంటే రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుందండి. రిలేటెడ్ టు ఇన్ ద సెట్ ఏ ఎవరి ఎలిమెంట్ ఇన్ ఏ సెట్ ఏ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే అంటే ఇక్కడ మనకి రిఫ్లెక్సివ్ రిలేషన్లో ఓన్లీ సెట్ ఏ మాత్రమే తీసుకుంటామండి. అంటే సిమెట్రిక్ ట్రాన్సిటివ్లో మామూలుగా మన ఇచ్చిన రిలేషన్ తీసుకుంటాం. ఇక్కడ మాత్రం ఓన్లీ సెట్లో ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటామండి. అంటే సెట్ తీసుకుంటే సరిపోతుంది. సెట్లో ఎలిమెంట్స్ ఇక్కడ 1 ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ కాబట్టి 1,1 వస్తుందండి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2,2, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3,3. ఇది రిలేషన్ అండి. అదే రిఫ్లెక్సివ్ అయితే సిమెట్రిక్ అండి. సిమెట్రిక్ రిలేషను రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి సిమెట్రిక్. మనకి ఏబి బిలాంగ్స్ టు ఆర్ అయితే బిఏ బిలాంగ్స్ టు కూడా ఏమవ్వాలంటే ఆర్ అవ్వాలండి. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు సెట్ ఏ అండి. ఇక్కడ మామూలుగా అయితే మనకి ఒక రిలేషన్ ఇస్తాడండి. అంటే 1,2 2,1 3,1 అలాగే 1,3 అండి. ఇది ఒక రిలేషన్. ఇది సిమెట్రిక్ రిలేషన్ అని చెప్పాలంటే మనకి దీంట్లో ఉన్న ప్రాపర్టీ రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి సిమెట్రిక్ రిలేషన్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలండి. అంటే దీంట్లో మనం ఇక్కడైతే సెట్ ఏలో ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఇక్కడ రిలేషన్లో ఎలిమెంట్స్ తీసుకోవాలి. అంటే 1,2 ఇక్కడ 1,2 ఉంటే ఇది ఏ కామా బి అయితే మనకి 2,1 కూడా అంటే బి కామా ఏ బిలాంగ్స్ టు దీంట్లో ఉండాలండి. అంటే 2,1 కూడా దీంట్లో ఉందండి, ఆర్లో ఉంది. అలాగే 3,1 దీంట్లో ఉంటే 1,3 కూడా దీంట్లో ఉండాలంటే ఆర్లో ఉంటే దాన్ని ఏమంటామంటే సిమెట్రిక్ రిలేషన్ అంటామండి. అలాగే ట్రాన్సిటివ్ అండి. ట్రాన్సిటివ్ రిలేషను అంటే మనకి ఈ రిలేషన్ ఆన్ సెట్ ఈ సెట్ టు బి ట్రాన్సిటివ్ రిలేషన్ అంటే మనకి ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అలాగే బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే దాన్ని ఏమంటామంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటామండి. అంటే ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే దాన్ని ఏమంటామంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటానండి. అంటే ఒక రిలేషన్ ఎగ్జాంపుల్ వచ్చి 1,2 అలాగే 2,3 1,3 అనే ఒక రిలేషన్ ఇచ్చాడంటే మనకు మామూలుగా అయితే ఈ రిలేషన్ ట్రాన్సిటివ్ రిలేషన్ అని చెప్పాలంటే ఇక్కడ 1,2 ఏ కామా బి అండి. అంటే మనకి బి కామా సి అంటే 2తో స్టార్ట్ అవ్వాలి. అంటే 2,3 ఉంది ఇక్కడ. 2,3 అంటే మనకి
ఏ కామా సి దేంట్లో ఉండాలంటే ఆర్లో ఉండాలి. అంటే ఏ కామా సి అంటే 1,3 మనకి ఆర్లో ఉంటే దాన్ని ఏమంటామంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటామండి. అంటే 3 ఉంటే ఒక రిలేషన్లో రిఫ్లెక్స్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఉంటాయి, దాన్ని ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటామండి. అంటే ఒక రిలేషన్లో 3 సాటిస్ఫై అవుతే దాన్ని ఏమంటామంటే ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటాం. అలాగే యాంటీ సిమెట్రిక్ రిలేషన్ అంటే మనకి యాంటీ సిమెట్రిక్ అండి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే, బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే బి అవుతుందండి. ఏ కామా బిలాంగ్స్ టు సెట్ ఏ, ఇది యాంటీ సిమెట్రిక్ రిలేషన్ అండి. ఇది మనకి